ములుగు అడవుల్లో రాతి యుగం రహస్యాలు, ముద్దుగుట్టలో ప్రాచీన మానవుల జాడలు. హైదరాబాద్ కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని ముద్దుగుట్టలో ఈ రాతి యుగం నాటి అరుదైన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. మొద్దుగుట్ట, దర్వాజాల గుట్ట, నెమలిగుట్ట ప్రాంతాల్లో రాతి యుగం నాటి అరుదైన శిలా చిత్రాలు, మానవ ఆకృతులు, జంతువుల బొమ్మలు, మెగాలిథిక్ సమాధులు పురావస్తు వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రాలు సుమారు 10,000 సంవత్సరాల నాటివిగా ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు. ఇవి తెలంగాణలో ప్రాచీన మానవుల జీవనం, వేట, సంస్కృతి, కళా నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వరంగల్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్తే సుమారు 5:30 నుంచి 6 గంటల ప్రయాణం పడుతుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరితే మొద్దుగుట్టకు చేరుకున్న తర్వాత రాతి ఆశ్రయాల వద్దకు వెళ్లేందుకు సుమారు 15 నిమిషాలు నడవాలి. ములుగు పట్టణానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న మొద్దుగుట్ట, దర్వాజాల గుట్ట, నెమలిగుట్ట ప్రాంతాల్లో ఈ రాక్ ఆర్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ రాక్ పై ఎరుపు, తెలుపు రంగులతో వేసిన అనేక శిలా చిత్రాలు, మనుషుల ఆకృతులున్నాయి, జింకలున్నాయి, అడవి ఎద్దులు, తాబేళ్లు, నక్కలు, వేట దృశ్యాలు, గీతలు, సంకేత చిహ్నాలు వంటి చిత్రాలు సహజ వాతావరణ ప్రభావంతో కొన్ని చిత్రాలు మసకబారిన చాలా వరకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ శిలా చిత్రాలు వేల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో మానవ నివాసం ఉండేదని, వేట, అడవి జీవనం, జంతువులతో మనిషి సంబంధం ఎలా ఉండేదో తెలియజేస్తున్నాయి. తెలంగాణ ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడానికి ఇవి కీలక ఆధారాలు. పురావస్తు పరిశోధకులు, చరిత్ర పరిశోధన బృందాలు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశోధనల్లో ఈ శిలా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో ఇప్పటికే అనేక స్థలాలు ఇలాంటివి ఉన్నప్పటికీ మొద్దుగుట్టలో లభించిన ఈ శిలా చిత్రాలు రాష్ట్ర ప్రాచీన మానవ చరిత్రపై మరిన్ని ఆధారాల్ని అందిస్తుంది. వీటిని సంరక్షించి పర్యాటక పురావస్తు పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మనకు ఉత్తర తెలంగాణలో చాలా అద్భుతమైన చరిత్ర దాగుంది. అందులో ముఖ్యంగా చూస్తే రాక్ ఆర్ట్ సైట్స్ విషయంలో చూస్తే ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ఇవంతా మనకు ఒక రాక్ ఆర్ట్కు సంబంధించిన అద్భుతమైన ఆధారాల్ని మనకిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్ట అయితే అద్భుతం. అయితే ఆ కోవలోనే ఈ మధ్యకాలంలో కొత్త కొత్త రాక్ ఆర్ట్ సైట్స్ మనకు దొరుకుతున్నాయి. దాంట్లో భాగంగానే మనం చూడంటే ఇప్పుడు మొద్దుగుట్ట, నెమళ్ళగుట్ట, దర్వాజాల గుట్ట అని ఒక 3 గుట్టలు. ఈ 3 గుట్టలు 5 గుట్టల శృంఖలంలో ఉన్నవి పక్కపక్కనే. ములుగుకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కొత్తగా రాక్ ఆర్ట్ సైట్ను కనిపెట్టడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, రాక్ ఆర్ట్ సైట్స్లో మనకు జనరల్గా జంతువుల బొమ్మలు, ఆ కాలంలో వాళ్ళు ఏ జంతువులను చూస్తున్నారో ఆ బొమ్మలన్నీ ఉంటున్నాయి. అయితే ఈ సైట్కి ఒక ఇంపార్టెన్స్ ఏముంది అంటే యాంథ్రోమార్ఫిక్ ఫిగర్స్. యాంథ్రోమార్ఫిక్ ఫిగర్స్ అంటే హ్యూమన్ లైక్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, చాలా హ్యూమన్ లైక్ ఫిగర్స్ అంటే యాంథ్రోమార్ఫిక్ ఫిగర్స్ అంటున్నాం. దాంట్లో చాలా ఆర్నమెంటేషన్ ఉంది. ఆ ఆర్నమెంటేషన్ ఏమిటి అంటే ఈ మెడ చుట్టూ ఉన్న డిజైన్లు కావచ్చు, కొంత సూపర్ ఇంపోజింగ్ ఉండడం కావచ్చు, ఇవంతా కూడా మనకు యాంథ్రోమార్ఫిక్ ఫిగర్స్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దిన ఫిగర్స్ మనకు కనిపిస్తుంది. అది ఇక్కడ విశేషం. అయితే దీన్ని మనం చూస్తే ఏం చెప్పొచ్చు అంటే, బేసిక్గా మనకు మొత్తం ఉత్తర తెలంగాణలో అటు బాసర నుంచి భద్రాచలం వరకు, అంటే గోదావరి లోయ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, ఈ గోదావరి లోయ ప్రాంతం మొత్తం మనకు ప్రీ హిస్టారిక్ కండిషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ ప్రీ హిస్టారిక్ అంటే చరిత్ర పూర్వయుగ ఆనవాళ్ళు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఒక గుట్టలో ఒక బొమ్మ దొరికింది అంటే ఒక న్యూస్ పేపర్కి పరిమితం కాకుండా అట్లాంటి కాంప్లెక్స్లంతా మనం సేవ్ చేయడం ద్వారా అక్కడ కొంత బోర్డులు పెట్టడము, లేకపోతే రికార్డులు చేయడము, డాక్యుమెంట్ చేయడము, ఈ అన్ని సైట్లు కలిపి ఒక టూరిస్ట్ సర్క్యూట్ లాగా తయారు చేయడం. ఎందుకంటే ఇదే ములుగు జిల్లాలో అద్భుతమైన డాల్మెన్ సైట్స్ ఉన్నాయి, అంటే మెగాలిథిక్ బరియల్స్ ఉన్నాయి. వీటన్నిటి కలుపుకుంటే ఇప్పుడు తాజ్మహల్ చూడడానికి వస్తున్నట్టు లక్షల మంది జనాలు రాకపోవచ్చు కాక, కనీసం కొన్ని 10,000 సంఖ్యలో టూరిస్టులు కనుక వస్తే ఈ సైట్లు మనకు చరిత్ర పూర్వయుగం సైట్లుగా, తెలంగాణలో ఉన్న ఒక హెరిటేజ్ సైట్లుగా మిగులుతాయి. ఇది చేయాల్సిన పని ఈరోజు మన ముందు ఉంది.